రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ హస్తకళలు చేనేత వస్త్రాల ప్రదర్శనలో దేశంలోని ప్రఖ్యాతగాంచిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. మన రాష్ట్రానికి చెందిన చేర్యాల, నిర్మల పెయింటింగ్స్, సిల్వర్ పిలిగ్రీ, బిద్రీ, డోక్రా హస్తకళ నేతల ఉత్పత్తులతో పాటుగా ఏపీలోని కొండపల్లి బొమ్మలు, ప్రొద్దుటూరు పంచెలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న చేతివృత్తుల వారి ఉత్పత్తులు ప్రదర్శన అమ్మకాలను గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్లో అందుబాటులో ఉంచారు. అక్కడి ప్రత్యేకతలు గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చేనేత మరియు హస్తకళకు సంబంధించిన వస్తువులు, గృహోపకరణాలు అన్నీ కూడా ఒకే చోట లభ్యమవుతున్నాయి. అలాగే మన రాష్ట్రంకి సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన చేనేత మరియు హస్తకళకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా, గృహోపకరణాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. దీని ప్రత్యేకతలు ఏంటనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కార్పొరేషన్ ఇది. దీంట్లో ఏమంటే ఇంతకుముందు 10 years బ్యాక్ మనకి స్టేట్ విడిపోవడం మూలంగా లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఏమో అటు వెళ్ళింది, గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఏమో మన వైపుకి వచ్చింది. దీంట్లో అన్ని రకాలైన హ్యాండీక్రాఫ్ట్స్ దొరుకుతాయి. అంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ దొరుకుతాయి, హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి. మీకు మన రాష్ట్రానికి సంబంధించినవి చెరియాల పెయింటింగ్స్, సిల్వర్ ఫిలిగ్రీ చాలా ఫేమస్, త్రూఅవుట్ వరల్డ్ ఫేమస్. చిరియాలు కానీ, బిద్రీ ఐటమ్స్ కానీ, డోక్రా ఐటమ్స్ కానీ, ఇవన్నీ మన చాలా వరల్డ్ ఫేమస్ అనమాట ఐటమ్స్. మేము అన్ని చాలా వరకు కలెక్షన్ చేసుకొని పూర్ ఆర్టిజాన్స్ దగ్గర మేము పర్చేజ్ చేసి దానికి సంబంధించిన అన్ని స్టేట్స్ నుంచి కూడా మేము స్టాక్స్ తెప్పించుకుంటామండి. ఎందుకంటే అందరికీ మనకి అవైలబుల్గా ప్రతి స్టాక్ మనకి అవైలబుల్గా ఉండాలి కాబట్టి అన్నీ మేము రెడీగా తెప్పించుకుంటాము, సప్లైస్ తెప్పించుకుంటాం. మెయిన్ ఆర్టిజాన్స్కి బెనిఫిట్ కోసం అని చెప్పి ఈ కార్పొరేషన్ పెట్టారు, తెలంగాణ కార్పొరేషన్ కాబట్టి తెలంగాణ వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేసేటట్టుగా చేస్తాము. 50 రూపాయల ఐటమ్ దగ్గర నుంచి 20 లక్షల ఐటమ్స్ వరకు అన్ని రకాల ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు అందరూ వచ్చి కొనుగోలు చేస్తే ఆర్టిజాన్స్కి బెనిఫిట్ అవుతుంది. డిస్కౌంట్ పీరియడ్ ఇప్పుడు నడుస్తుందండి. కాటన్ మేళా అని పెట్టాము, ఈ సమ్మర్ కదా కాటన్ మేళా అని పెట్టాము. ఎవ్రీ 5-6 times మేము ఎప్పుడు డిస్కౌంట్స్ ఇస్తాం, ఫెస్టివల్ డిస్కౌంట్స్ ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు కాటన్ మేళాలో అప్ టు 40% డిస్కౌంట్ వరకు ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్ మీద మేము డిస్కౌంట్ ఇస్తున్నాము. మీరు ఇది సద్వినియోగం చేసుకొని ఆర్టిజాన్స్కి హెల్ప్ చేసేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అప్ టు June 10th వరకు ఉంది. June 10th వరకు మీరు అవైలబుల్ చేసుకోవచ్చు. చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ. నేను రెగ్యులర్గానే వస్తుంటాను. హ్యాండ్ క్రాఫ్ట్ కలెక్షన్స్ చాలా బాగుంటుంది. కంప్లీట్ హోమ్ గిఫ్టింగ్కి కానీ, డెకరేషన్కి కానీ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. మంచి ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్. ఈరోజు నేను తీసుకున్న ఐటమ్ మై ఫేవరెట్ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. ప్రజెంట్ మనకు కావాల్సింది కూడా ఇదే కదా. చాలా మంచిగా ఉంటుందండి. మనకి ఎక్కువ సిటీలో ఎక్కువగా మనకు ప్రాబ్లం ఉండేదే తిరగటం ప్రాబ్లము. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది. లైక్ హ్యాండ్ క్రాఫ్ట్స్, క్లాతింగ్స్ కానీ అన్ని మెటీరియల్స్ ఉంటాయి. సో మేము ఇంతకుముందు అంటే ఫ్రీక్వెంట్గానే విజిట్ చేస్తుంటాము. అంటే మాకు ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కానీ, కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, లేకపోతే ఫంక్షన్స్ అప్పుడు ఇవ్వడానికి కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంటాము. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి బొమ్మల గురించి బేసిక్గా వచ్చాయన్నమాట. అటు సైడ్ అంటే కనుక విజయవాడ సైడ్ అంటే కొండపల్లి బొమ్మలు లాగానే ఇక్కడ నిర్మల్ బొమ్మలు, లేకపోతే ఇంకా గోల్కొండ సైడ్ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ మెయిన్ ఎఫర్ట్ చేయగలిగిన రేంజ్ దగ్గర నుంచి చిన్న చిన్న బొమ్మలు కూడా, ముచ్చటగా ఉండే బొమ్మలు కూడా చాలా ఉంటాయి. మోర్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాం. వచ్చి ఏదైనా ఐటమ్ నచ్చిందంటే కానీ పికప్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎవరికైనా గిఫ్ట్లు వాళ్ళైనా కానీ, ఫంక్షన్స్ అప్పుడైనా కానీ పట్టి వస్తుంటాం. ఇప్పుడు స్పెసిఫిక్గా ఏంటంటే చిన్నపిల్లల బొమ్మల గురించి వచ్చాం. ఇది దాదాపుగా ఒక 20-25 yearsగా మేము ప్రతిసారి దీనికి వచ్చి విజిట్ చేస్తూ ఉన్నాము. వచ్చిన ప్రతిసారి వచ్చిన దానికోసం కాకుండా వేరే వేరే అన్నీ, అంటే కొన్ని ఆధునికంగా ఉంటాయి, కొన్ని పురాతన కాలం వాడుకున్న అన్ని రకాల పెయింటింగ్స్ కానీ, బొమ్మలు కానీ అన్నీ క్వాలిటీ ఉంటుందండి. ప్రైస్ గురించి ఆలోచించకుండా మనకు కావాల్సిన చాయిస్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు, వుడెన్ పీసెస్ అవి చాలా జెన్యూన్గా అనిపిస్తాయి. మనకు బయట ఎక్కడ దొరకవు ఆ క్వాలిటీ. ఇది ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇప్పుడు కూడా పూజ సామాగ్రి కానీ ఏదైనా కానీ ఇక్కడ బాగా అథెంటిక్గా అనిపిస్తుందండి. ఇక్కడ మెయిన్గా క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదు. ఇక్కడ క్వాలిటీ, ప్రైస్ అలాగే
అలాగే అంటే వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారనిపిస్తుంది. ఇది మా గార్డెన్లో రాక్ ఇది అన్నీ కూడా మేము ఇక్కడి నుంచే తీసుకున్నాం. ఇప్పటికీ ఏమాత్రం ఏది కూడా డిఫెక్ట్ లేకుండా అంత బాగుంది. సో విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ప్రతి ఒక్కళ్ళు. గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్లో ఏమంటే ఒక ఎన్ఆర్ఐ నుంచి సామాన్య మనిషికి ఎవరికైనా సరే అందుబాటులో ఉండే ప్రతి ఐటెం దొరుకుతుంది. ఎన్ఆర్ఐస్కి ముఖ్యంగా ఏమంటే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట. మన తెలంగాణ క్రాఫ్ట్సే కాకుండా మన ఇండియాలో ఫేమస్ క్రాఫ్ట్స్ మొత్తం హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఒక చోట పెట్టి అమ్ముతాం ఇక్కడ. డిస్కౌంట్ ఫెస్టివల్ అని ఇప్పుడు నడుస్తుంది జూన్ 10th వరకు. ఇది కాకుండా ఇయర్లీ 4 సార్లు పెడతాము డిస్కౌంట్ ఫెస్టివల్స్ అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఉగాది అప్పుడు అన్ని స్పేషియస్ అవి అమ్ముతాం. మనం బ్రాంచెస్ వచ్చేసి 10కి పైగా ఉన్నాయి. మన ఇండియన్ ఫేమస్ జిఐ ట్యాగ్స్, తెలంగాణ జిఐ ట్యాగ్స్ ఇవన్నీ కలుపుకొని ఉంటాయి. ఒక 100కి పైగా ఉంటాయి మొత్తం అన్ని క్రాఫ్ట్స్ మన దగ్గర. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి మెయిన్లీ బిద్రీ ఉంది, సిల్వర్ ఫిలిగ్రీ ఉంది, చేర్యాల ఉంది, నిర్మల్ పెయింటింగ్స్ ఉంది, పెంబర్తి బ్రాస్, ఇవన్నీ పోచంపల్లి. సీఎం గారు మాకు ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు. తెలంగాణ తల్లి మొత్తం నిర్మల్ వాళ్ళే చేయాలి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఒకటి ఉండాలని జీవో పాస్ చేశారు. అందరం చేస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ రోజుకు ఒక 4-5 తెలంగాణ తల్లి గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి పర్చేజ్ చేసుకొని వెళ్తారు. మొన్న కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అయినాయి కదా, దానికి కూడా ఒక 40 పెయింటింగ్స్ సరస్వతివి, ఇంకా 3 పెద్ద పెయింటింగ్స్ చేసి ఇచ్చాము. అది ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడి మంత్రికి ముఖ్యమైన గెస్ట్లకి 3 పెద్దవి 2x3 పెయింటింగ్స్ ఇచ్చారు. మిగతా 40 చిన్న పెయింటింగ్స్ చేసి ఇచ్చాము వాళ్ళకి. నిర్మల్ ఇండస్ట్రీయే కాదు, ఏ హస్తకళ కూడా ఇంకా అంతరించకుండా ఉండాలి అని అంటే పాత వాళ్ళతో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక ఇన్స్టిట్యూషన్ చేయాలి హస్తకళలకి. చేస్తే ఇది ముందుకెళ్తుంది. ముందు తరాల వాళ్ళు దీన్ని నేర్చుకొని వాళ్ళ ప్రకారం దీన్ని నడిపించడానికి ఉంటుంది. లేదంటే మాతో అంతమైపోతుంది. ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్లో చిన్నపిల్లలకు కావచ్చు, యువతకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా ఒకే దగ్గర లభ్యం కావడంతో వారంతా కూడా ఎప్పటికే వచ్చి వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చేనేత హస్తకళలకు సంబంధించి అన్ని వస్తువులను కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు. అయితే నగరవాసులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులు అయితే కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో వారు అన్ని రకాలైన వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ముందు కూడా వీటిని భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లాలంటే మరింత ప్రోత్సాహం కావాలని నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి.